ఏమిటి ఏమిటిది? మీరెవరు నా గురించి బాధపడద్దని చెప్పానా? బాధపడకుండా ఎలా ఉంటామమ్మా? చూడండి, నాకేమీ కాదు. వాడు నన్నేమీ చేయలేదు. బయటికి రావే. అది వాడి గొంతే. మళ్ళీ ఏం ముంచానికి వచ్చాడో? ఏమిటి అంతా కట్టగట్టుకుని వచ్చారు? ముడికో మంచి పని అడిగావుగా, 3 మంచి పనులు చేసొచ్చా. ఏంటవి? నంబర్ 1, గుడి ఖాళీ చేసాం. 2 భక్తులు కూడా వచ్చి పూజ చేయించుకున్నారు. చెప్పండి. అవునమ్మా, ఆలయానికి రూపాయి పావల ఆదాయం కూడా వచ్చింది. ఖాళీ చేయడానికి అదేమన్నా నీ బాబాస్తా? అది వేస్ట్. అయితే ఇంకోటి, నేను గుండాయిజానికి రిజైన్ చేశాను. ఇవాళ నుంచి అన్నం చూసి ఒక్కడు కూడా భయపడ్డావు. అలా తెల్ల మొహాలు చూస్తారంట. చెప్పండి. అలా కొనుక్కుంటారంటరా, గట్టిగా చెప్పండి. వెరీ గుడ్, చాలా మంచి పని చేశావు. పంతులు గారు, అమ్మా, మీరు ఈ టైంలో గుళ్ళో ఉండాలి కదా? అవునమ్మా. మరి ఇక్కడ ఎందుకున్నారు? అన్నగారు రమ్మంటే వచ్చాను. పూజలో ఉన్నాను రానని చెప్పుండాల్సింది. అమ్మో, చంపేడు గంటతో. ఓహో, మీరేం చేస్తుంటారు? పోస్ట్ ఆఫీస్ లో వర్క్ చేస్తానండి. మీరు? ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. నువ్వు? ఎస్టీడీ బూత్ అండి. మీరేం చేస్తుంటారండి? స్కూల్ మాస్టర్ అమ్మా. అంటే మీరందరూ అన్న రమ్మన్నాడని, రాకపోతే ఇరగొడతాడని భయపడి మీ పనులన్నీ మానుకుని ఇక్కడికి వచ్చారు, అవునా? ఇంత భయంగా వచ్చి అన్నంటే భయం లేదంటారే? నిజంగా నేనంటే వాళ్ళకి భయం లేదు భారతి. చెప్పండి రా. Shut up. నీ మీద భయం లేకపోతే వాళ్ళెవరు పనులు మానుకుని ఇక్కడికి రారు. మంచి పనంటే నీ గురించి 10 మంది నీ పరోక్షంలో పొగడాలి, గొప్పగా చెప్పుకోవాలి. అంతేకాని ఇలా పీడించి దౌర్జన్యం చేసి తీసుకురావడం కాదు. ఓహో, సరే, అది మంచి పని కాకపోతే 10 మంది మెచ్చుకునేది, 10 మంది ఒప్పుకునేది మంచిన్నర మంచి పని చేశాడు మా అన్న. ఏంటది? ఏంటా? అదిగో లేడీస్ వస్త్రం రాళ్ళని అడుగు. రండమ్మా, రండి రండి. మీరైనా భయపడకుండా మా అన్న చేసిన ఘనకార్యం ఏంటో వదిలేసి చెప్పండి. మునవర్షం చచ్చినోళ్ళారా, మీ అమ్మ కడుపులు కాల, మీ నోట్లో పురుగులు పడ, మా కాపురాల్లో చిచ్చు పెడతారా? అయ్య బాబా, ఏంటిది? మంచి పని చేస్తే తిట్టేస్తున్నారు. ఏంట్రా చేసిన మంచి పని? అత్తులు మా మొగుళ్ళు ఇంటికి రావడం లేదు, పక్కూరికి వెళ్తున్నారని ఏడిస్తే పక్కూరు వేసులను తీసుకొచ్చి ఇక్కడ కాపురం పెట్టిస్తారా? ఇప్పుడు అత్తులే కాదు, పగలవాడి ఇంటికి వచ్చి రావట్లేదు. ఇదేనా నువ్వు చేసిన మంచి పని? అమ్మో! ఆ! అయ్యో, మీ మీద వాలిపోయి ఇలాంటి గాలి పనులు చేస్తే ఈ జన్మకి నాకు శోభనం జరగదు. రే పంతులు, మంత్రాలు వేదాలు చదువుకున్నావు, 2 మంచి పనులు చెప్పవయ్యా అంటే ఇలాంటి చెండాల ఐడియాలు ఇస్తావా? కొట్టు, బాగా కొట్టు. అలా కొడితే అది చాలా మంచి పని అవుతుంది. డబ్బు కోసం రౌడీజం చేయడం, గూండాలకు అండగా నిలబడడం, న్యాయం చేస్తున్న ఎస్ఐని అన్యాయంగా కాళ్ళు చేతులు విరగొట్టడం, ఇవన్నీ మంచి పనులే కదా? ఏది మంచో ఏది చెడు మరొకరు చెప్తేగా నీకు తెలీదా? అంటే అంత నీచంగా బతుకుతున్నావు అనమాట. మంచంటే నీకు మంచి జరిగేది కాదు, నలుగురికి మంచి జరిగేది. మంచంటే నీ గురించి ఆలోచించేది కాదు, నలుగురి గురించి ఆలోచించేది. మంచి వాళ్ళకు అపకారం, చెడ్డ వాళ్ళకు ఉపకారం జరగకుండా చేస్తే అదే మంచి పని అవుతుంది. ఆ మంచి మన సత్యా కూడా మనల్ని బతికిస్తుంది. భారతి నిన్ను 3 మంచి పనులు చేయమంది లెక్క కోసం కాదు, నీలో మార్పు కోసం, నేను ఒక మంచి మనిషిగా మార్చడం కోసం. చేతనైతే ఇన్నాళ్ళు నీ వల్ల నష్టపోయిన వాళ్ళ కష్టాలు తీర్చు. ఎదుట వాడి కంట్లో నలుసు పడితే నీ కంట్లో నీళ్లు తిరగాలి, అది మంచంటే. హలో, 2 టౌన్ పోలీస్ స్టేషన్. వాట్? కత్తులతో పొడుచుకుంటున్నారా? వెరీ గుడ్, బాగా పొడుచుకోమనండి. బతికితే హాస్పిటల్ తీసుకెళ్ళమనండి, చస్తే శ్మశానాన్ని తీసుకెళ్ళమనండి. చేతగందద్దములో మేము వచ్చి మాత్రం ఏం చేస్తామయ్యా? అదేంటి సార్ అలా మాట్లాడారు? లేకపోతే ఎలా మాట్లాడమంటావు? నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి 4 రోజులైంది. నాకు జరిగిన అన్యాయానికి ఒక్క పోలీస్ ఆఫీసర్ అయినా రియాక్ట్ అయ్యారా? కనీసం ఆ గాంధీ మీద చిన్న యాక్షన్ తీసుకున్నారా? లేదు. అలాంటప్పుడు ఎవరికో ఏదో అయిపోతే నాకెందుకు? నేను మనిషిని, నాకు భార్య బిడ్డలు ఉన్నారు. తప్పు సార్, మీ నోట్లోంచి అలాంటి మాటలు రాకూడదు. లేవకండి సార్, మీలాంటి సిన్సియర్ ఆఫీసర్లు అలాంటి గుండాలకు భయపడకూడదు. కూర్చోండి సార్, ప్లీజ్ కూర్చోండి. సార్, మీరు ఈ రోజు నుంచి మీ డ్యూటీని సిన్సియర్గా చేయండి. మీకు ఏ రౌడీ నుంచి గుండాల నుంచి ఎలాంటి ఇబ్బంది రాదు. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు. నిన్నటి దాకా డబ్బులు తీసుకుని ఎవరు ఏ వెధవ పని చెప్పినా చేశాను. కానీ ఈ రోజు నుంచి ₹1 కూడా తీసుకోకుండా మీకు మీలాంటి సిన్సియర్ ఆఫీసర్స్ కి లాఠీలా ఉపయోగపడతాను. నన్ను ఉపయోగించుకోండి సార్. దయచేసి ఈ గాంధీకి కొత్త జీవితాన్ని ప్రసాదించండి. సార్
సార్, కాపాడండి సార్, రక్షించండి సార్. ఏమైంది? న్యూస్ రీడర్ ప్రియా నేను ప్రేమించుకున్నాను సార్. ఈ రోజు పెళ్లి చేసుకున్నాను అన్ని ఏర్పాట్లు చేసుకుంటే ఈలోగా ఎంపీ నరసింహం ప్రియ తన కొడుకిచ్చి బలవంతం కట్టబెట్టాలని రౌడీలను కూడా తీసుకొచ్చాడు సార్. అడ్డుపడ్డ నన్ను మా వాళ్ళందరినీ కొట్టించాడు సార్. గతంలో గాంధీ అనే గుండాన్ని కూడా పంపించి నన్ను కొట్టించాడు సార్. ఎలాగైనా నా ప్రియని కాపాడి మా పెళ్లి జరిపించండి సార్, ప్లీజ్ సార్. నువ్వా? భయపడకు, మీ పెళ్లి గాంధీ జరిపిస్తాడు. ఎస్, ఈ పెళ్లి నువ్వు చేస్తున్నావు. గప్పూరి ఇంకా రాలేదేం నాయనా? వస్తుంది బిడ్డ, నువ్వేం ఫికర్ చేయకే. మనోడు పోయింది కదా తీసుకురానికి. నాయనా గాడెవడే? గదే నాకు సంజయితలేదు కొడుక. మీరు వెళ్ళి పేట్ల మీద కూర్చోండి. ఏ గాంధీ, ఏంది అది? పెళ్లి, ప్రియకి పెళ్లి శివాజీతో. మీరు వెళ్ళండి. నాయనా, ప్రియ లేని నా బతుకు సచిన్ లేని క్రికెట్ మ్యాచ్ లాంటిది. గది గిట్లా నాకు దక్కలేదనుకో, నే బతకా, నే చచ్చిపోతా, నే చచ్చిపోతా. ఇదిగో పొడుచుకుంచా. నే ఓడుచుకోను, నే జావా, నిన్ను చంపుతా. అడుగు ముందుకు పడిందో తలలు తెగిపోతాయి. గాంధీ, ఏందో అది? నిన్ను నా సొంత బిడ్డలక చూసుకున్నా. నీకెన్ని పైసలు కావాలంటే నీ అవును, ఈనాళ్ళు డబ్బు కోసం నువ్వు చెప్పిన వెధవ పనులని చేశాను. ఇక నుంచి గాంధీ అని మంచి పనులే చేస్తాడు. మర్యాదగా నీ కొడుకుని తీసుకుని నువ్వు సైలెంట్ గా వెళ్ళిపో. కానబడే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే మాంగళ్య దేవతాయై నమః. సర్వోపచారాన్ సమర్పయామి. ఓం మాంగళ్యం తంతు నానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే. ఎవరు నువ్వు? ఏంటిది? మా అమ్మ దాచుకోమని ఇచ్చిన డబ్బులు. ఈ డబ్బులన్నీ మీకే. తీసుకోండి అంకుల్. నాకు దేనికి? డబ్బులు ఇస్తే మీరు ఏ పనైనా చేస్తారట కదా. ఇప్పుడు నేను ఆ వెధవ పనులు మానేశాను. అలా అనుకోండి అంకుల్. ఈ డబ్బులు చాలకపోతే ఇంకా పూజ చేసుకుని వస్తా. దయచేసి ఈ ఒక్క మంచి పని చేయండి అంకుల్. మంచి పనా? ఏం చెయ్యాలి? మా నాన్నని చంపేయాలి. రా, నేను కలుస్తాను. చచ్చిపోదువు గాని రా. నువ్వు చచ్చి నీ బిడ్డను అనాథం చేసి నాలాంటి వెధవం చేద్దు కానీ. పిచ్చి మొహ, తప్పు నీ మొగుడు చేస్తే నువ్వెందుకు చావటం? నువ్వు చేస్తే వాడు మారతాడనా? చచ్చినా మారడం. నీలాంటి దాన్ని మరొకతం చేసుకుని దాన్ని పడుకోబెడతాడు. ఎలాగో నువ్వు మొగుడొద్దనుకుని చావడానికి సిద్ధపడ్డావు. నువ్వు బతికి నీ మొగుడిని చంపితే నీ బిడ్డ అనాథకాడు. నీలాంటి మరో ఆడదానికి అన్యాయం జరగదు. తీసుకో,
ఈ కిరసనాయి తీసుకుని తప్పుడు పనులు చేస్తున్న ఆ తప్పు నా కొడుకుని నిలువు నా తగలబెట్టు. నిన్ను గాంధీ, నువ్వు ఏంటిది? నా గురించి నీకు బాగా తెలుసు. డబ్బిస్తే ఏమైనా చేస్తానని. అయితే నీ కొడుకు నిన్ను చంపేయమని నాకు డబ్బిచ్చాడు. పిల్లాడు కదా, వాడి కోరిక తీరుద్దామని వచ్చాను. కానీ మీ ఇద్దరిని చూశాక నా నిర్ణయం మార్చుకున్నాను. థ్యాంక్స్ గాంధీ. అంకుల్ అవును బాబు, వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు. ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేరు. మీ నాన్నని చంపాననుకో, ఆయన ఫీల్ అవుతాడు కదా. అవునవును. అందుకే మీ ఇద్దరిని జాయింట్ గా చంపేస్తాను. వద్దు వద్దు. హలో, పోలీస్ స్టేషన్. నువ్వు మనిషివా రాక్షసుడివా? అది కాదు భారతి. వాళ్ళని ఎందుకు- ఆర్డర్, ఆర్డర్. డబ్బు కోసం ఎన్నో దారుణాలు చేసిన ఈ గొండ ఇంతవరకు తగిన సాక్ష్యాలు దొరక్క తప్పించు తిరుగుతున్నాడు. ఇప్పుడు ఇతను చేస్తున్న అన్యాయాలను ఎదుర్కోవడానికి మన లాయర్ గారు, ఎస్పీ గారు అడ్డుపడకపోతే వాళ్ళని నడి రోడ్డు మీద కిరోసిన్ పోసి కాల్ చంపడానికి సిద్ధపడ్డాడు. సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? ఉంది సార్. ఈ వ్యక్తి ఎస్పీ గారిని, లాయర్ గారిని నడి రోడ్డు మీద చంపడానికి ప్రయత్నించడం నా కళ్ళారా చూశాను. చట్టాన్ని, న్యాయాన్ని కాపాడుతున్న లాంటి వాళ్ళని అతి దారుణంగా సజీవ దహనం చేయాలని ప్రయత్నించిన ఈ దుర్మార్గుణ్ణి ఉరి శిక్ష వేసి ఉరి తీయించండి.